హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మామిడికాయతో రుచిగా కమ్మగా ఉండే పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలని ఫాలో అవుతూ మీరు పప్పు చేశారంటే మీకు పర్ఫెక్ట్ పప్పు రెడీ అవుతుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మామిడికాయతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పుని వేసుకోండి. కందిపప్పు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, ఒక 2 పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా పీల్ తీసేసి వేసుకోండి. నేను 1 కప్పు కందిపప్పుకి 1/4 కప్పు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ టమాటా కానీ ఇంకా చింతపండుని కానీ యాడ్ చేయట్లేదు. మనకి మామిడికాయలో ఉండే పులుపే సరిపోతుంది. లేదంటే ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దానికి పీల్ తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 3 వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోండి. 2 విజిల్స్ సరిపోతాయి. ఇంకా ఎక్కువ కుక్ చేస్తే ఇది మరీ మెత్తగా మ్యాష్ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుక్కర్ గిన్నెని దింపేసుకోండి. ఇందులో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు అలా ఒక పక్కన పెట్టేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి పప్పు గుత్తితో కానీ లేదంటే ఒక మ్యాషర్తో కానీ ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. దీన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఈ పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయిని కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినప్పప్పు, పొట్టు మినప్పప్పు కానీ లేదంటే పొట్టు లేని మినప్పప్పునైనా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పు, ఇందులో 3 చిన్న ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టుకొని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ వేసుకున్నవన్నీ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో 3-4 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు ఎక్కువే వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెలోకి వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోండి పూర్తిగా. పప్పుకి టేస్ట్ని ఇచ్చేది తాలింపే అండి. అందుకే తాలింపుని ఎంత ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.